ఆయన అన్యమతస్థుడు అన్న విషయం ఈ లోకానికి తెలుసు, అందరికీ తెలుసు. అన్యమతస్థుడైన ఏ వ్యక్తి అయినా తిరుమలని దర్శించుకోవాలంటే నాకు తిరుమల శ్రీవారి మీద అంటే వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది, విశ్వాసం ఉందని డిక్లరేషన్లో సంతకం చేయాలి. ఆయన అడ్డుగోలుగా ఇప్పటి వరకు వ్యవహరిస్తున్నారు. ఆయన హిందువు కానప్పటికీ ఆ డిక్లరేషన్లో ఇంతవరకు సంతకం పెట్టలేదని. ఆయన ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నందున ఎవరు అడగడం మానేశారు, జరిగింది. ఆయన ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, ఆయనే కాదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ దేశానికి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు, అంటే ఆయన కూతురు ప్రధానయ్యి ప్రపంచంలోనే డైనమిక్ లేడీ అంటే ఒక మహిళగా రుజువు చేసుకున్నారు. ఆమె కూడా డిక్లరేషన్లో సంతకం చేశారండి. ఆమెని మహాత్మా గాంధీ గారు దత్తత తీసుకున్నారు అనేది ఒక ప్రచారంలో ఉంది. అందుకనే ఆ వంశానికి గాంధీ అంటూ పేరు పెట్టుకుంటున్నారు. అంటే గాంధీ అని పేరు పెట్టుకున్న ఇందిరాగాంధీ గారు, మహాత్మా గాంధీ దత్తపుత్రిక అయిన ఇందిరాగాంధీ గారు కూడా డిక్లరేషన్లో సంతకం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆమె కంటే అతీతుడా గొప్పవాడా? కాదండి. దేవుడి ముందు ఎవడు గొప్పవాడు కాదన్న వివేకం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వితండవాదం చేస్తే ప్రజలు సహించరు. ఈరోజు పెద్ద అల్లర్లు జరగచ్చండి. అయితే శాంతి భద్రతలు కాపాడే పోలీసులు ఆయన అడుగడుగున అడ్డుకుంటారన్న నమ్మకం మాకుంది. అన్ని విధాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు, మత సంస్థలు అందరూ కూడా ఆయన్ని వ్యతిరేకిస్తాం, కొండని ముట్టుకోనివ్వమని సవాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వస్తున్నారు. ఇది అల్లర్లు జరిగితే చూద్దాం. ఆయనకి నేను వేసే ప్రశ్నలు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు హిందువు అయితే నేను హిందువునే, నాకు వేరే మతాలతో సంబంధం లేదు అని చెప్పి ప్రమాణం చేయండి, ప్రకటించండి. అది చెప్పరు. లేదా డిక్లరేషన్లో సంతకం చేయండి, నేను పలాని మతస్థుని, నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, మతాలు వేరు రాజకీయాలు వేరు అని చెప్పండి. ఇందిరాగాంధీ గారి దేశాన్ని పరిపాలించలేదా? అన్య మతస్థులు, ఇతర మతస్థులు ఈ దేశానికి రాష్ట్రపతులు చేయలేదా? లేదా ముఖ్యమంత్రులు చేయలేదా? చేయకూడదని లేదా? లౌకిక రాజ్యం అది. మీరు ఏ మతమైన ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ప్రధాని కావచ్చు, ఇంకొక పదవి చేయొచ్చు. మీరు పదవులకి దీనికి సంబంధం లేదు. తిరుమలలో ఉన్న పవిత్రతను కాపాడడం కోసం మీరు డిక్లరేషన్లో సంతకం పెట్టండి. లేదా దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడిని కూడా రాజకీయాలకి లాగిన ఆయన లబ్ధి పొందుతాను, నాకు ఒక పైచాచికమైన ఆనందాన్ని పొందుతామంటే ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 300 గుళ్ళు కొట్టేశారు. కొన్ని చోట్ల విగ్రహాలను చేతులు విరిచారు, కొన్ని చోట్ల రథాన్ని తగలబెట్టారు. రకరకాల వికృత చేష్టలన్నీ చేసిన మీకు హఠాత్తుగా దేవుడి మీద భక్తి ఎందుకు వచ్చింది? కల్తీ జరిగింది. అంటే దేవుడి ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగింది. అందులో జంతువుల కొవ్వులు, చేపల నూనె కల్తీ చేసి దోచుకున్నారు, కమిషన్ల కోసం కక్కుర్తి పన్నారన్న విషయం మీద విచారణ ప్రారంభమైంది. మీరందరూ శిక్షలు అనుభవించాలి, జైలుకు పోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో పక్కదారి పట్టించడం కోసం రచ్చ చేయడానికి వస్తున్నారంటే కాదంటారా? ఇంకొక ఆయన ఉన్నాడు, మీ అడ్వకేట్ తోలు మందం. ఎవరంటే తోలు మందం అంటే పొన్నవోలు సుధాకర్. ఆయన చాలా వితండవాదం చేస్తారండి. ఆవు నెయ్యి కంటే పంది కొవ్వు చాలా ఎక్కువ ధర, దాన్ని దీంట్లో కలుపుతారంటాడు. ఆయనకి ఎవరు చదువు చెప్పారు, ఆయన ఎక్కడ చదువుకున్నారో తెలియదు. ఈ తోలు మందం. మిగతా వాళ్ళు ఉన్నారండి, కొడాలి నాని, ఇంకొక నాని, అంబటి రాంబాబు, రోజా, వీళ్ళందరూ కూడా వితండవాదాలు చేస్తారు. వితండవాదం ఎందుకండి? డిక్లరేషన్లో సంతకం చేయండి, లేదా హిందూ అని చెప్పండి. దీనికి ఎందుకు? మీ భార్యని ఎప్పుడైనా వెంట పెట్టుకొస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? హిందూ ధర్మం ప్రకారం గుళ్ళు, గోపురాలు, శుభకార్యాలకి భార్యను వెంట పెట్టకపోవాలనేది సాంప్రదాయం. మీకు భార్య ఉంది కదా, మీరు రామాయణం చూడండి. సీత అడవుల్లో ఉన్నా కూడా శ్రీరామచంద్రుడు యాగం చేయాలంటే
తన భార్య ప్రతిమను చేసి పక్కన పెట్టుకుని చేశారు. ఇది సాంప్రదాయం. మీకు భార్య ఉన్నారు కదా, ఆమెను ఎందుకు వెంట పెట్టుకు రాలేదు? ఇలా అడుగుతూ పోతే ప్రశ్నలకి జవాబులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేవు. పోనీ మీకు కనీసం భయం అన్నా ఉంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు పతనమయ్యారు, చాలా నష్టపోయారు, ఆ కుటుంబాలు కూడా విచ్ఛిన్నమయ్యాయి, చాలా నష్టాలు జరిగాయి. అవైనా తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాకుండా వితండవాదంతో ఇక్కడికి వచ్చి అల్లర్లు సృష్టించాలనుకుంటే జరగదు. కొండని ఒక అడుగు కూడా మీరు ఎక్కలేరు. అసలు విమానాశ్రయం నుంచి మీరు బయట రావడానికే జనం ఒప్పుకోరు. అంటే మేమేమో అధికారంలో ఉన్నాము కాబట్టి ఇవన్నీ చేయడంలో ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. వస్తే దాడులు చేయాలనుకున్నప్పుడు వాటిని నిరోధించడం కోసం, శాంతి భద్రతలు కాపాడడం కోసం పోలీస్ 30 యాక్ట్ కూడా పెట్టాల్సి వచ్చింది. ఇంత అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఒక డిక్లరేషన్లో సంతకం పెట్టడమో లేదా నేను హిందూ అని చెప్పుకోవడం, ఒకే ఒక మాట చెప్పేదానికి ఇంత రాద్ధాంతం చేస్తారా? అంటే రచ్చ చేయడం, రాద్ధాంతం చేయడం, అల్లర్లు సృష్టించడం, ఇది అహంభావ చర్యలకు పూనుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అయితే అనుభవించక తప్పదన్న విషయాన్ని ఆయన అనుచరులు, పార్టీ వాళ్ళు గుర్తిస్తే మంచిది. తిరుమల కొండ లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీకి ప్రాయచిత్తంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల ప్రాయచిత్త దీక్షని చేపట్టనున్నారు. రేపటి ఆదివారం అంటే 22 సెప్టెంబర్ నుంచి 11 రోజుల పాటు ఈ దీక్ష చేపట్టడానికి ఆయన నిర్ణయించుకున్నారు. గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ఈ దీక్షని చేపడతారు. 11 రోజులు దీక్ష చేసిన అనంతరం ఆయన తిరుమల కొండకొచ్చి స్వామిని దర్శించుకొని ఆ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. ఇక్కడ చాలా మంది అనుకుంటుంటారు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు అంటే ఏమని అర్థం అంటే, అయ్యా స్వామి, పవిత్రమైన అమృత తుల్యమైన మీ ప్రసాదంలో ఈ కల్తీలు జరిగాయి, పవిత్రమైన భారతదేశంలో పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇలాంటి కొవ్వు అంటే గోవుల నుంచి తీసే నెయ్యి కాకుండా కొవ్వు లేదా పంది కొవ్వు ఇతర పదార్థాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా భక్తులకి పంచిపెట్టారు. ఎవరు? గత ప్రభుత్వంలో ఉన్న పాపులు. వాళ్ళు చేసిన పాపాలకి మా తిరుమల కొండని లేదా ప్రజల్ని అందరినీ క్షమించండి అని దేవుడిని ఆయన వేడుకుంటున్నారు. ఇది చాలా గొప్ప ఆదర్శమైనమైన విషయం అండి. ఎందుకంటే గతంలో చేసిన పాపాలకి మనం ప్రాయశ్చిత్తం కోరడం అన్నది చాలా ఔన్నత్యంతో కూడుకున్న విషయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోతున్న దీక్ష సఫలం కావాలని, ఆయన 10 మందికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం. ఇది ఇలా ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు చాలా స్పష్టంగా చేశారు. ఈ ద్రోహుల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదన్నారు. ఏది ఏమైనా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు, ఈవోగా ఉన్న ధర్మారెడ్డి గారి ముగ్గురిని జైల్లో పెడితే తప్ప అసలు ఈ జరిగిన ఘోరానికి ప్రాయశ్చిత్తం చేసినట్టు కాదండి. అంటే ఇద్దరికి ముగ్గురికి శిక్షలు విధించక తప్పదు. పాపం చేసిన వాడికి శిక్షించక తప్పదు. అంటే వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప వ్యక్తి. తనని పాపాలు చేసిన వాళ్ళని ఆయన ఏదో విధంగా ఆ పాప పరిష్కారం చేస్తూ ఉంటాడు. అది అంటే మనం విమర్శలు వద్దు, కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారికి కానీ ధర్మారెడ్డి గారికి అంతా జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుభవిస్తున్నారు. ఆయన పారిపోయి బెంగళూరులో దాక్కుంటున్నారు. అందరూ పరారీలో ఉన్నారు. ఆ పాపాలన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు. అయితే చట్టబద్ధంగా వాళ్ళకు శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ముందుకు వెళ్తారని అందరూ ఆశిస్తున్నాం. మరొకసారి పవన్ కళ్యాణ్ గారి దీక్ష సఫలం కావాలని, అది ఆదర్శం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.